డియర్ ఫ్రెండ్స్ చూడండి, 15 men can do a work in 20 days. 15 మంది మగాళ్ళు 20 రోజులు చేస్తే అండ్ 20 boys can do the same work in 25 days. 20 మంది అబ్బాయిలు 25 రోజుల్లో చేస్తారు అండ్ 30 girls can do the same work in 30 days. సో 30 మంది చిన్నారులు ఎన్ని రోజులు చేస్తారంటే కనుక 30 రోజులు చేస్తారండి. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ స్ట్రెంగ్స్, వారి యొక్క బలాబలాల్ని మనం తెలపాలండి. ఓకేనా ఫ్రెండ్స్, 15 మంది మగాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తారంటే కనుక గుర్తుపెట్టుకోండి 20 రోజుల్లో చేస్తారు. అలాగే చూసుకుంటే కనుక 20 మంది అబ్బాయిలు 20 boys can do the work in 25 days. ఎన్ని రోజులు చేస్తారండి? 25 days చేస్తారు. అలాగే 30 girls వచ్చేసరికి ఎన్ని రోజులు చేస్తారంటే కనుక గుర్తుపెట్టుకోండి 30 days చేస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసుకుంటే డేస్ అన్నట్లో ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా, సో చూసుకుంటే 300 m అవుతుందండి. అలాగే చూసుకుంటే 500 b అవుతుందండి మల్టిప్లై చేస్తే. అలాగే చూసుకుంటే 900 g అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు క్యాన్సిల్ చేసుకుంటే కనుక 3 men ఈక్వల్ టు 5 boys ఈక్వల్ టు 9 girls అండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎప్పుడైతే మోర్ దాన్ 2 ఈక్వలెంట్స్ వచ్చినాయో మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ రెసిప్రోకల్ వుడ్ ఎల్సిఎం అండి. ఆఫ్టర్ రెసిప్రోకల్ వుడ్ ఎల్సిఎం భిన్నాలు తారుమారు చేశాక కసాగు కట్టాలండి. సో 1/3 అండి. అట్లాగే చూసుకుంటే 1/5 అండి. అట్లాగే చూసుకుంటే 1/9 అండి. ఓకేనా ఫ్రెండ్స్, సో 3కి 9కి 5కి ఎల్సిఎం చేయాలి. సో 3ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏందయ్యా అంటే 9లో 3 క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి దాన్ని వదిలేయండి. ఓకేనా, 5 and 9 కోప్రైమ్స్ కాబట్టి రెండిటికి కూడా ఎల్సిఎం ఎంత అంటే కనుక 45. ప్రోడక్ట్ ఏనండి ఎల్సిఎం డైరెక్ట్గా. ఓకేనా, 315 జా అండి, సారీ 3 10 45, 5 9 45, 9 5 45. సో చూసుకుంటే మగాడికి ఎంత కెపాసిటీ ఉందంటే 15 యూనిట్స్ అండి. అబ్బాయికి ఎంత కెపాసిటీ ఉందంటే 9 యూనిట్స్ అండి. అలాగే చూసుకుంటే కనుక అమ్మాయికి ఉండే కెపాసిటీ ఎంత అంటే కనుక 5 అండి. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, 5 టేబుల్తో క్యాన్సిల్ చేయకూడదు, ఈ రెండు థర్డ్ టేబుల్తో క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక 3 ఒకే టేబుల్తో చేయాలండి. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ అండి. లేదు సార్ ప్రొసీజర్ ఎలాగైనా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక ఫస్ట్ ఏదో ఒకటి ఈక్వేషన్ చేద్దామండి, తర్వాత ఏదో ఒక ఈక్వేషన్ చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, సో 3m ఈక్వల్ టు 5b కాబట్టి మెన్ బై బాయ్ ఏమవుతుందంటే నాన్న 5/3 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, సో అట్లాగే 5b/9 చూడండి, 5b ఈక్వల్ టు 9g అయితే కనుక b/g ఈక్వల్ టు 9/5 అండి. సో మెన్ బాయ్ గర్ల్ ఏంటంటే 2 రేషియోలు వస్తున్నాయి, ఒకే సింగిల్ రేషియోగా కింద కన్వర్ట్ చేయాలంటే కనుక మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం తీసుకొని చేస్తే కనుక 3కి 9కి ఎల్సిఎం ఎంత 9 అండి. సో 3 3 జా 9 కాబట్టి సో చూసుకుంటే ఎల్సిఎం 9 అండి. సో 3 3 జా కాబట్టి అదే ఫ్యామిలీలో 5 3 జా 15 అవుతుందండి. 9 1 జా 9 కాబట్టి అదే ఫ్యామిలీలో 5 1 జా 5 అవుతుందండి. ఎట్ని చూసుకున్నా మనకి ఆప్షన్ 1 అండి. ఓకేనా ఫ్రెండ్స్.